I would like to nominate this great president for Nobel Peace Prize. పాకిస్తాన్ సిచ్యువేషన్ ఇవాళ ఎలా ఉందంటే ఇవాళ రేపే అన్నట్టుంది. ఎగ్జాజరేషన్ గా ఉండొచ్చేమో కానీ మీకు కొన్ని ఇమేజెస్ కొన్ని విజువల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇలా రావడానికి కారణం ఏంటి? దీనికి భారతదేశం అయితే కాదు ఈ ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ కి. అదేంటి ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకుందాం. కానీ ఇవాళ ఇక్కడ పాకిస్తాన్ ఇలా ఉండడానికి ఈజిప్ట్ లో జరుగుతున్న ఒక సమ్మిట్ కి అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గారు చేసిన ఒక సంతకానికి సంబంధం ఉంది. డీజేటీ గారికి ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా సంబంధం ఖచ్చితంగా ఉంటుంది ఇవాళ రోజున. ఆయన ఈగోనే ప్రతి అనర్థానికి మూలం. అది ఎలాగో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. షర్మ్ ఎల్ షేక్ ఈజిప్ట్ లో ఉండే ఈ లొకేషన్ లోకి రకరకాల వరల్డ్ లీడర్స్ వస్తున్నారు. అందులో డీజేటీ గారు కూడా ఉన్నారు. ఏంటి సమ్మిట్ లోపల ఏం జరుగుతుంది అనే డౌట్ మీకు వస్తే, రీసెంట్ గా ఇజ్రాయెల్ గాజాది ఒకటి పీస్ ట్రీటీ ఒకటి సైన్ అయింది. దీనికి కర్త కర్మ క్రియ ట్రంప్ గారు అని చెప్పి ఆయన తెగ ఫీల్ అయ్యారు. ఒక 20 పాయింట్ రూల్ బుక్ లాంటిది ఒకటి రిలీజ్ చేసి, మీరు మ్యాప్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ గాజాలో 90% ఇజ్రాయెల్ ఆక్యుపై చేస్తుంది. మీరు కానీ హాస్టేజ్ని రిలీజ్ చేస్తే, ఈ రూల్స్ ని కానీ ఫాలో అయితే విడతల వారీగా మేము వెనక్కి వెళ్తాం, మీ గాజా భూమిని మీకు ఇచ్చేస్తాం, మా హాస్టేజ్ మాకు ఇచ్చేయండి అని ఇజ్రాయెల్ ఏదైతే రూల్స్ పెట్టిందో, వీళ్ళిద్దరి మధ్యలో సారథిలా ట్రంప్ గారు నిలబడి అట్లీస్ట్ ఆన్ పేపర్ ఆ సైన్లు గట్రా చేపించేసి 20 హాస్టేజ్ ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాలుగా అక్టోబర్ 7th జరిగింది 2023లో ఇజ్రాయెల్ మీద దాడి ఏదైతే జరిగిందో 1200 మంది చనిపోయారు. ఆ టైంలో 250 మంది హాస్టేజ్ అని చెప్పి చెప్తుంటారు. అందులో కొంతమంది వెనక్కి వచ్చారు, చాలా మంది చనిపోయారు. ఆ మిగిలిన బ్రతికిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని వెనక్కి పంపించేశారు. సో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ హ్యాపీ, ఇటు గాజా కూడా హ్యాపీ. ట్రూప్స్ ఎవరైతే ఇజ్రాయెల్ వాళ్ళు గాజాలో ఉన్నారో వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేయడానికి ఈజిప్ట్ లో ఈ సమ్మిట్ జరుగుతుంది, షర్మ్ ఎల్ షేక్ లో. కాకపోతే ఇక్కడ చిన్న మెలిక్ ఉంది. అదేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. డీజేటీ గారు ఈజిప్ట్ కి రాకముందు ఇజ్రాయెల్ వెళ్ళారు. అక్కడ పార్లమెంట్ లో బెంజమిన్ నేతన్యాహు గారు ఆయన పక్కన నిలబడి ఆడియో లాంచ్ లో హీరోని పొగినట్టు తెగ పొగిడేశారు. నో అమెరికన్ ప్రెసిడెంట్ ఇస్ ఈవెన్ క్లోజ్ అంటే డీజేటీ గారు ఏదైతే చేశారో దానికి వేరే అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గరికి కూడా రాలేదు. అంత సాయం చేశారు మాకు, దానికి మా సైడ్ నుంచి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం మీరు నోబెల్ ప్రైజ్ రాలేదని చెప్పి మీరు బాధపడకండి. మా నేషన్ లో హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఉంది ఇజ్రాయెల్ ప్రైజ్ అని, అది మేము ఇస్తాం, ధారాళంగా తీసుకోండి అని చెప్పి ట్రంప్ గారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. దాని తర్వాత ఆయన ఈజిప్ట్కి ఇప్పుడు వస్తున్నారు. No American president has ever done more for Israel. And as I said in Washington, it ain't even close. It's really not a match. Mr. President, today we welcome you here to thank you for your pivotal leadership in putting forward a proposal that got the backing of almost the entire world. అన్ని నేషన్స్ కి ఇన్విటేషన్ అయితే చాలా మంది వస్తున్నారు. అందులో యుఏఈ ఉంది, టర్కీ ఉంది, అర్మేనియా ఉంది, యూకే ఉంది, కెనడా ఉంది, పాకిస్తాన్ ఉంది. Genuine and most wonderful candidate for Peace Prize because he has brought not only peace in South Asia, saved millions of people. ఇలా చాలా దేశాల నుంచి ఆయా దేశాల లీడర్స్ వస్తున్నారు. కానీ మోదీ గారికి అంటే మన దేశానికి ఇన్విటేషన్ వచ్చినా కూడా మనం వెళ్ళట్లా. ఇన్ఫాక్ట్ ఈ ప్రపంచం మొత్తంలో 2 లీడర్స్కి ఇన్విటేషన్ వచ్చే వాళ్ళు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఈ రెండో లీడర్ పేరు కానీ మీరు గెస్ట్ చేయగలిగితే మీకు ఫస్ట్ మన మోదీ గారు ఎందుకు రావట్లేదు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎవరై ఉంటారు? ఒక వైల్డ్ గెస్ట్ చేయండి, నేను చెప్పేస్తా. జస్ట్ టక్ అని మీ మైండ్లో ఏమొచ్చింది ఫస్ట్ కింద కామెంట్స్ రాయండి. ఆ లీడర్ పేరు బెంజమిన్ నేతన్యాహు. మీరు ఒకసారి ఊహించుకోండి, 2 దేశాలకు ఒక పీస్ ట్రీటీ అయింది. ఈ 2 కొట్టుకోవు, బాంబింగ్లు గట్రా చేసుకోవు, ప్రశాంతంగా అన్యోన్యంగా ఉంటాయని చెప్పి సెలబ్రేషన్స్ జరుగుతుంటే ఈ 2 దేశాల్లో ఒక దేశపు వరల్డ్ లీడర్ రావట్లేదు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇది ఎంత, దాన్ని ఏమంటారు, ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద నిలబడిందో. రేపు పొద్దున్న ఇజ్రాయెల్ మళ్ళీ బాంబింగ్ చేస్తారనేది మనకి ఇంకా తెలియదు. ఆ రేంజ్ లో ఉంది బెంజమిన్ నేతన్యాహు గారు రెస్పాన్స్. ఆయన రావడానికి కూడా ఇష్టపడట్లేదు. మోదీ గారు కూడా అనుకుని ఉంటారు బెంజమిన్ నేతన్యాహు గారు రాని కాటికి నేను ఎందుకు, ఆ ట్రంప్ గారు మొహం చూడ్డానిక. మళ్ళీ ఆయన అక్కడ వచ్చి ఈ యుద్ధంతో పాటు భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా నేను ముందే ఆపేశాను, ఆ సీజ్ ఫైర్ కి కర్త కర్మ క్రియ నేనే, దట్ క్రెడిట్ కార్డ్ గోస్ టు మీ ఓన్లీ, మీరే ఉంటారు మోదీ గారు అంటే. మోదీ గారు దానికి సమాధానం ఏం చెప్తారు మీరే చెప్పండి. సో 1కి 10 సార్లు ఆలోచించాలి ఆ పర్టికులర్ సమ్మిట్కి వెళ్ళాలంటే. మనం కూడా ఆలోచించాం, వెళ్ళలేదు. బట్ ఇక్కడ అంతకన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? ప్రస్తుతానికి పీస్ డీల్ అయిందని చెప్పి వీళ్ళందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ లో ఈ సమ్మిట్ కి సంబంధించి డీజేటీ గారికి సంబంధించి ప్యాలెస్టైన్ కి సంబంధించి తగలబడిపోతుంది ఆ దేశం ఇవాళ. ఇది పాకిస్తాన్ ఎక్కడో ఏదో దేశంలో ఒక ట్రీటీ సైన్ అయిందని, ఆ దేశం ఎంబసీలోకి పాకిస్తాన్ పర్మిషన్ ఇవ్వలేదని తెహరీకి లెబాక్ అనే ఒక గ్రూప్ రోడ్ల మీదకి వచ్చి దాడి చేసింది. పాకిస్తాన్ లాంటి దేశం ఏం చేస్తుంది రిటాలియేషన్ లో మీరు ఒకసారి చూడండి. భారతదేశంలో కూడా ప్యాలెస్టైన్ మీద గాజా మీద ప్రొటెస్ట్లు జరిగినాయి రోడ్ల మీద. బట్ పాకిస్తాన్ వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ సొంత సిటిజన్స్ అని కూడా వాళ్ళు చూడరు. రుమాల మీద డాలర్లు వేసేవాడు డీజేటీ అయితే సొంత సిటిజన్స్ ని కూడా చంపడానికి వెనకాడరు. 15 మంది వాళ్ళు చనిపోయారని చెప్పి నేను చెప్పట్లేదు, టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ లేదా వరల్డ్ మీడియా ట్విట్టర్ అకౌంట్స్ వైస్ గ్రాడ్ 24 అని చెప్పి మీరు ఒకసారి చూడండి వాళ్ళు ఏం రాస్తున్నారు, ఎంతమంది చనిపోయారని చెప్పి. మీరు పాకిస్తాన్ లోపల నుంచి వస్తున్న విజువల్స్ ఒకసారి చూడండి, ఫోటోలు గట్రా ఎలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ అక్కడ. ఇది ఒక ఇన్సర్జెంట్ బ్యాటిల్, దీనికి బలూచిస్తానికి ఎటువంటి సంబంధం లేదు. పాకిస్తాన్ టాప్ బ్రాస్ లీడర్షిప్ ఏదైతే ఉందో అమెరికాని మాలిక్ అనుకుంటుందని చెప్పి దానికి అపోజిషన్ గా వీళ్ళు లేస్తున్నారు. ఎవరు? ఈ ప్రో ప్యాలెస్టైన్ సపోర్టర్స్ తెహరీకి లెబాక్ అనే ఈ సంస్థ. ఇది 9th
9th నుంచే మొదలుపెట్టింది ప్రొటెస్ట్ చేయడం రోడ్ల మీదకి వచ్చి. అది ఇప్పుడు తారా స్థాయికి చేరింది. జనాలు చచ్చిపోతున్నారు. లిటరలీ పాకిస్తాన్ ఇస్ బర్నింగ్. అది కాకుండా బలూచిస్తాన్, సింధ్ అని చెప్పి అక్కడ ఇంకా ఇన్సర్జెన్సీలో. ఇప్పుడు ఇవి కాకుండా భారతదేశంలో ఆల్రెడీ మొదలైన ఆపరేషన్ సింధూర్, ఇక్కడతో మ్యూజిక్ స్టాప్ అయిందా? పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ లో ఏం చేస్తున్నా మనం మాట్లాడుకున్నాం. ఇన్ఫాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ అఫీషియల్ ఫిగర్స్ కూడా బయటకు వదిలింది, ఎంతమంది పాకిస్తానీ సోల్జర్స్ చనిపోయారని చెప్పి. 58 మంది అని ఫోటోలు వీడియోలు కూడా రిలీజ్ చేసి ప్రూఫ్స్ తో సహా చూపిస్తుంది ఇవాళ. ఇన్ఫాక్ట్ ఈ ఎంటైర్ సిచువేషన్ మొత్తాన్ని ఇవాళ రౌండ్ అప్ చేద్దాం. పాకిస్తాన్ పరిస్థితిని ఇవాళ మనం ఓపెన్ గా మాడేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఉంటుందో ఉండదో మనకు తెలియదు. ఆ దేశం ఉన్నంత వరకే మాడేసుకుందాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే మనకి వెస్టర్న్ థియేటర్ లో పాకిస్తాన్ ఉన్నంత కాలం మన దేశంలో ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉంటాయి. అది బాల్కనైజ్ అవ్వాలి. దానికి అండర్ గ్రౌండ్ లో ఏం వర్క్ జరుగుతుందో మీకు నేను చెప్పాలి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ గా మన తెలుగు స్టేట్స్ లో జరిగే ఇష్యూస్ తో పాటు ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎక్కడ ఏది ఎలా జరిగిన ఎటువంటి కాంప్లికేటెడ్ టాపిక్ నేను అందరికీ అర్థమైనట్టు 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. కాలేజీ నుంచి ఆఫీస్ నుంచి వెనక్కి వచ్చి జస్ట్ పడుకునే ముందు 10 నిమిషాలు స్పెండ్ చేస్తే చాలనుకుంటున్నారు కదా. మీలాంటి వాళ్ళందరి వల్లే మీ బాధ్యతలతో పాటు నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలని ఒక సోషల్ కాన్షియస్నెస్ ఉంది కదా. అదే నా బలం. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు నేను చెప్పబోయే కాంటెక్స్ట్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా, సాద్ రిజ్వీ అనే పేరు మీరు గుర్తుపెట్టుకోండి. వస్తాను నేను అతని దగ్గరికి. అతని ఇవాళ కనబట్లేదు, ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి తెలియదు. పొరపాటున కానీ ఒక వ్యక్తి కానీ చనిపోయి ఉంటే ఒకవేళ మ్యాటర్ ఆఫ్ మంత్స్ అంతే పాకిస్తాన్ ఉండదు. చాలా మంది అనలిస్టులు చెప్తున్నారు. అది ఎందుకంటే ఈయన ఈ తెహరీక్ లెబాక్ అనే ఈ సంస్థకి హెడ్. ఈయన వీళ్ళు ఏంటంటే హార్డ్ కోర్ ప్రో రైట్ గ్రూప్ పాకిస్తాన్ లో. పాకిస్తాన్ ఫెలస్టైన్ భాయ్ అని చెప్పి అక్కడే కాదు మీకు లండన్ స్ట్రీట్స్ లో కూడా వినబడుతుంటది. చాలా మంది పాకిస్తాన్ లో అక్కడ పాలెస్టైన్ వాళ్ళ అన్నయ్యల కింద తమ్ముళ్ళ కింద భావిస్తుంటారు. అలాంటిది గాజా ఇజ్రాయెల్ డీల్ ఏదైతే డీజేటీ గారు సైన్ చేశారో దానివల్ల గాజాకు అన్యాయం జరుగుతుంది, గాజాలో ఉండే పాలెస్టైన్ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు భావించారు. ఈ గ్రూప్ వాళ్ళు వీళ్ళు పాకిస్తానీ సిటిజన్స్ వీళ్ళు, రైట్? ఇప్పుడు వీళ్ళు ఎక్కడో దగ్గర ప్రొటెస్ట్ చేయాలి. ఈ గ్రూప్ లో ఉండే తెహరీక్ లెబాక్ అనే ఈ గ్రూప్ వీళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగారు. ఏంటది సార్? మాకు అక్కడ యుఎస్ ఎంబసీ ఉంది కదా, ఆ ఎంబసీ దగ్గర మాకు ప్లేస్ ఇవ్వండి, ఆ ఎంబసీ దగ్గర మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము బయటికి వెళ్ళి మేము మా గొంతులు అక్కడ అమెరికాకి వినబడేదాకా మా గొంతు చించుకొని అరుస్తాం మేము అని పర్మిషన్ అడిగితే మన వంకాయ మునీర్, షేబాజ్ షరీఫ్ ఒకటే డిసైడ్ అయ్యారు. ఇప్పుడు కానీ మనం వీళ్ళకి పర్మిషన్ ఇస్తే రేపు పొద్దున్న పెద్ద కుదిబండి వేసుకొని డీజేటీ గారు వచ్చి మన నెత్తి మీద కొడతాడైనా. ఆ నొప్పి మనం తట్టుకోలేం. మనం మైక్ వేసుకొని మొహం పగల కొడతాడని ఫిక్స్ అయ్యి పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ పర్మిషన్ రాని తెహరీక్ లెబాక్ ఏం చేసిందంటే 3 సిటీస్ ఎంచుకుంది. లాహోర్, ఇస్లామాబాద్ అండ్ రావల్పిండి. ఈ 3 లొకేషన్స్ లో గొడవలు చేయడం మొదలుపెట్టింది. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి ఏం కావాలో అడగడం. వీళ్ళకి ఇంకో బాధ కూడా ఉంది. ఎవరైతే అమెరికాకి అడ్డంగా నిలబడ్డాడో ఇమ్రాన్ ఖాన్, ఆ ఇమ్రాన్ ఖాన్ ఎందుకు ఇంకా జైల్లో పెట్టారు, బయటకు వదలండి అని ఒక ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంటది. ఫార్ రైట్ ప్రో ఇస్లాం పాకిస్తాన్ గ్రూప్ వీళ్ళందరూ. ఎనీవేస్ అదొక డిఫరెంట్ టాపిక్ అది. బట్ ఇక్కడ పాయింట్ ఏం జరిగిందంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ ఎక్కడిది చిరిగి చాట్ ఎంత అవుద్దేమోనని రేంజర్స్ ని రోడ్ల మీద ఆన్ గ్రౌండ్ దింపి బుల్లెట్లతో జనాల్ని చంపించడం మొదలు పెట్టారు. సొంత సిటిజన్స్ ని. ఇది ఆల్రెడీ మనం లేవనెత్తాం UN లో. మన భారతదేశం చెప్పింది కదా, పాకిస్తాన్ ఇస్ ఎ నేషన్ దట్ కిల్స్ ఇట్స్ ఓన్ సిటిజన్స్ అని. అది మన ఊరికే గాల్లో చెప్పిన వార్త కాదు. అది మీకు ఇక్కడ ఆన్ గ్రౌండ్ ప్రూవ్ అవుతుంది. మీరు చూడండి, న్యూస్ పేపర్ చూడండి, హెడ్లైన్స్ చూడండి, ఎంతమంది చనిపోయారు రోడ్ల మీదకి వచ్చి. షేమ్లెస్ గా నవ్వుతున్నారు. ఆ విజువల్స్ కూడా బయట ఉన్నాయి, లోపల ఉండే రక్తాలు అవి ఉండేది నేను చూపించాను. కానీ అవి కాకుండా ఏదైతే డ్యామేజ్ జరిగిందో పాకిస్తాన్ ఇప్పుడు లోపల నుంచి ఎలా కనబడుతుందో మీరు ఒకసారి చూడండి. అండ్ బై ద వే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఈ డీలింగ్ ఏదైతే జరిగిందో దీంట్లో మనమే నష్టపోయాం. మనం అంటే వాళ్ళ ఉద్దేశం గాజా వాళ్ళకి పెద్దగా ఇచ్చింది ఒరిగింది ఏం లేదు. అనవసరంగా మీరు సైన్ చేసి పీస్ అని చెప్పి అంటున్నారు. ఇజ్రాయెల్ కి వరల్డ్ వైడ్ కండమ్నేషన్ వస్తుంది, దాన్ని మీరు కట్ చేశారు. ఇది అంతా డీజేటీ గారి దూల వల్ల జరిగింది. దీన్ని యాజ్ ఎ పాకిస్తాన్ మీరు ఖండించాలి, యాజ్ లీడర్షిప్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పి వంకాయని, షేబాజ్ ని ఇద్దరిని అడగడం మొదలు పెట్టారు. వాళ్ళు ఓర్వలేకి రేంజర్స్ నది దింపి మరీ చంపించడం మొదలు పెట్టారు. ఇక్కడ అంతకన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా మీకు? ఒకసారి పాకిస్తాన్ ఇంటీరియర్స్ లో ఉండే విజువల్స్ చూడండి. నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రేంజర్స్ కన్నా జనాలు ఎక్కువైపోయి ఎక్కడైనా సివిల్ వార్ ఎలా జరుగుతుంది మీరే ఒకసారి చెప్పండి. సివిల్ వార్ ఎందుకు జరుగుతుంది? జనాల పవర్ ఎప్పుడైనా సిస్టమ్ ఎదుర్కోగలుగుతుంది. జనాలు ఫిక్స్ అవ్వాలి, రోడ్ల మీదకి తండోపతండాలుగా వచ్చేయాలి. ఒకనొక దగ్గర రేంజర్స్ కన్నా జనాలు ఎక్కువైపోయి వాళ్ళ దగ్గర ఉండే బుల్లెట్లు చాలక వాళ్ళందరూ సైడ్కి వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళందరినీ వీళ్ళు బ్రదర్స్ లా ఫీల్ అయ్యి ఎలా కాపాడుతున్నారని చెప్పి అక్కడ పాకిస్తాన్ ప్రజలు వీడియోస్ అయ్యి రిలీజ్ చేశారు. అది మీరు ఒకసారి చూడండి. ఇలాంటి దృశ్యాలు ఓన్లీ మనకి ఒక పాకిస్తాన్లోనే దొరుకుతాయి. మొన్న నేపాల్లో దొరికాయి, కానీ ఇది సొంత సిటిజన్స్ చంపేద్దాం అనుకునే ఇంత లెవెల్ కి దిగజారడం పాకిస్తాన్ కే సొంతం. అండ్ ఇంకొక విజువల్, ఈ ప్రో పాలెస్టైన్ ర్యాలీస్ అని జరుగుతుంటాయి కదా, ఎక్విప్మెంట్ ని మొత్తం ధ్వంసం చేసేసి, సొంత ఎక్విప్మెంట్ అది. జనాలంటే ఎవరు? పాకిస్తాన్ జనాలంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎంత దారుణంగా ఉంది చెప్తున్నాను కదా. జంగ్ కోయి జీతినే ఎలక్షన్ కోయి హారానా అని చెప్పి సామెత ఉంటుంది. ఇక్కడ విజువల్స్ చూస్తుంటే అది మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంటది. పాకిస్తాన్ ఒకటే బిలీవ్ చేస్తుంది, గెలిచినోడిదే రాజ్యం, చెప్పినోడిదే చట్టం.
అన్ఫార్చునేట్లీ ఇక్కడ అది వంకాయ మునీర్. అయ్యా మీరు రాజులే కానీ మీరు పరిపాలించడానికి ప్రజలు లేకపోతే మీరు ఎవరికి రాజులు? ఏంటి ఆ రాజ్యం? కింద నుంచి ఫౌండేషన్ పీకేస్తే ఊడిపోయే రాజ్యం అది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇదంతా ఎక్కడ జరుగుతుందో మీరు గమనిస్తే మీరు ఈ ఇన్సర్జెన్సీ మొత్తం మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఏది పాకిస్తాన్ ఏది కాదు అని. బలూచిస్తాన్ నుంచి చిన్న సౌండ్ కూడా లేదు. ఆ విస్పర్ అంటారు కదా, చీమ చిట్టుకు మనట్లేదు అక్కడ. మీకు సింధ్ రీజియన్ మొత్తం చూసినా కూడా ఎక్కడ అసలు అబ్బే సమస్య లేదు. ఓన్లీ పంజాబ్ ప్రావిన్స్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్, అక్కడ మాత్రం ఈ గొడవలు జరుగుతున్నాయి. మేము పాకిస్తాన్ ప్రజలు అనే ఫీలింగ్ ఉంది అక్కడ జనాలకి, మిగతా వాళ్ళు ఎవరికి లేదు. ఇక్కడ మనకు అర్థమైపోతుంది, క్రిస్టల్ క్లియర్ గా మన కళ్ళ ముందు ఉంది అక్కడ. ఈ లబాయ్కే అక్సా మిలియన్ మార్చ్ అని ఏదైతే వాళ్ళు మొదలుపెట్టారో 9వ తేదీన, దానివల్ల చాలా ప్రాణ నష్టం జరిగింది వాళ్ళ పాకిస్తాన్ లో. పాకిస్తాన్ తగలబడిపోతుంది. దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద డే. ఇప్పుడు దీనికి తోడు పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ వచ్చింది. దీని గురించి మనం మాట్లాడాం కానీ మనం అఫీషియల్ గా ఆఫ్ఘనిస్తాన్ రిలీజ్ చేసిన ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని స్టన్ చేస్తాయి. మా వాళ్ళు 20 మంది చనిపోయారు కరెక్టే ఆఫ్ఘనీలు, బట్ పాకిస్తానీలు 58 మంది చనిపోయారు అని వీళ్ళు రిలీజ్ చేస్తే పాకిస్తాన్ ఫేక్ ప్రాపగండా పుష్ చేయడంలో దిట్ట కదా. 200 మంది చనిపోయారు, 200 ఆఫ్ఘనీ సోల్జర్స్ మా చేతిలో. అండ్ ఆఫ్ కోర్స్ ఎటువంటి ఫోటో వీడియో ఏం ఎవిడెన్స్ ఏం లేకుండా జస్ట్ ఒక ట్వీట్ వేసింది పాకిస్తానీ గవర్నమెంట్. ప్రపంచం మొత్తం పాకిస్తాన్ సీరియస్ గా తీసుకోవడం ఆపేసి ఎన్నో సంవత్సరాలు అయిపోయిందిలేండి. అందుకే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో ఉండే ట్వీట్స్ మీరు చూసినా కూడా డిఫరెంట్ అకౌంట్స్ నుంచి మీకు క్లియర్ గా కనబడుతుంటుంది. అందులో భారతదేశ ప్రస్తావన కూడా ఉంది. ఇది చూడండి ట్విట్టర్ హ్యాండిల్ ఒకసారి మీరు. వాళ్ళు రాస్తున్నారు ఆపరేషన్ సింధూర్ 2.0. ఇది ఆపరేషన్ సింధూర్ అఫీషియల్ గా ఎప్పుడు ఎండ్ అవ్వలేదు. ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఏదైతే జరుగుతుందో దీన్ని ఇండియా క్లోజ్ గా మానిటర్ చేస్తుంది అని. దీని నుంచి ఇండియా నుంచి ఎటువంటి అఫీషియల్ వర్డ్ స్టేట్మెంట్ ఏం బయటకు రాలేదు, విచ్ ఇస్ గుడ్. బట్ ఇంటర్నేషనల్ గా ఇది అలా పర్సీవ్ అవుతుంది. అది ఎందుకంటే పాకిస్తాన్ మీరు ఈస్టర్న్ ఫ్రంట్ లో చూసుకుంటే ఈస్టర్న్ థియేటర్ లో ఇండియా ఉంది, వెస్టర్న్ థియేటర్ లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. లోపల ఒక ఇన్సర్జెంట్ ఫోర్స్ ఒకటి ఉంది. అది బలూచిస్తాన్ అవనివ్వండి, తెహ్రీక్ లబాక్ అనివ్వండి, ఇలాంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ కలిసి వస్తున్నాయి. అందులో కొంతమందికి లీడర్షిప్ నచ్చట్లేదు, కొంతమందికి పాకిస్తాన్ నచ్చట్లేదు, మమ్మల్ని సెపరేట్ చేసేయండి అని అడుగుతున్నారు. ఇదంతా కాకుండా జస్ట్ సపోజ్ అజ్యూమ్ మనం కానీ ఆఫ్ఘనిస్తాన్ కి సపోర్ట్ చేసినా, ఒక పుష్ లాంటిది ఇచ్చినా, కింద నుంచి సింధూర్ మొదలు పెట్టినా కూడా పాకిస్తాన్ మిగిలిదనే విషయం అందరికీ తెలుసు. ఏదైతే డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ చేసిన సౌదీ అరేబియాతో దాని విలువ ఏంటో అది చిత్తుగా అయితే మనకి ఇవాళ అర్థమైపోయింది. ఇన్ఫాక్ట్ 50 మంది సోల్జర్స్ చనిపోయారని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే క్లెయిమ్ చేస్తుందో దానికి ప్రూఫ్స్ గా వీడియోస్ ఫోటోస్ రిలీజ్ చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ సంగతి ఆల్రెడీ తెలుసు. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో మనం వెనకబడకూడదని చెప్పి దీంట్లో మనం కొంచెం వెనకబడ్డాం. బట్ ఆఫ్ఘనిస్తాన్ అలా లేదు. ఇలా డ్యామేజ్ జరిగింది అలా ఫోటో తీసి అక్కడ పెట్టేస్తుంది, ఫోటో గానీ వీడియో గానీ. దీనివల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్ ఊపిరి రావట్లేదు, ఉక్కిరి బిక్కిరి అవుతుంది. సౌదీ అరేబియా కానీ ఖతార్ కానీ వచ్చి మధ్యలో ఆపకపోతే ఆ 58 అనే ఫిగర్ ఇంకెక్కడికో వెళ్ళిపోయేది. అది ఒక ఫిగర్ దాటితే అది ఫుల్ ఫ్రంట్ వార్ కిందకి వచ్చేస్తుంది. ఆ యుద్ధం అనే జోన్కి వస్తే మళ్ళీ డీజేటీ గారికి ఏం చెప్పాలో అర్థం కాదు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టండి. మా వాచ్మెన్ ఎందుకు మీరు కొడుతున్నారు? వాడు మాకు పని ఉన్నప్పుడు రావాలి, సో వాడిని మీరు వీక్ చేయకండి అని మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు సౌదీ అరేబియా మాడుతుంది. కానీ ఇది ఈక్వల్స్ చేస్తే ఎలా ఉంటుందో మొన్న ఆఫ్ఘనిస్తాన్ మన దేశానికి వచ్చింది కదా, అక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆమీర్ ఖాన్ ముత్తాకి మన దేశానికి వచ్చాడు. ఆయన ఆ మద్రాస్ ఏదైతే దేవబంద్ లో ఉందో అక్కడ ఆయన దొరికిన వెల్కమ్ ఇలాంటి వెల్కమ్ కాదు. అది జనరల్ గా ఫారెన్ మినిస్టర్స్ కి వేరే దేశాలకు వెళ్తే అలాంటి వెల్కమ్ రాదు. మనల్ని మైనింగ్ చేయమని ఆహ్వానించారు, జయశంకర్ గారు ఓకే అన్నారు. అంతెందుకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఏం చెప్తారో తెలుసా? కాశ్మీర్ అనే స్టేట్ ఏదైతే ఉందో అది భారతదేశానికి సంబంధించిందే అని అమీర్ ఖాన్ ముత్తాకి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అఫీషియల్ గా వచ్చినట్టే అది. దీని మీద పాకిస్తాన్ ఫారెన్ మీడియా ఎక్కేసింది, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కేద్దామని ప్రయత్నించింది. ఎంత ధైర్యం ఉంటే మీరు ఇలా మాడతాని అడిగింది. అండ్ కూరలో కరేపాకులో తీసి పక్కన పెట్టారు. అది వేరే విషయం. అది ఏ కూర అంటే గుత్తొంకాయ కూర. పైగా ఈ వైస్ గ్రాడ్ 24 అనే పేజ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు భారతదేశం గురించి కూడా మాట్లాడారు. ప్రో యుక్రెయిన్ ఉంటుంది ఆ పేజ్, రష్యా యుక్రెయిన్ వార్ ని కవర్ చేస్తుంటది. ఇలాంటి దగ్గర మనం రష్యన్ ఆయిల్ కొంటున్నాం అది ఇది అని చెప్పి భారతదేశానికి అగేన్స్ట్ గా మాట్లాడిన అదే పేజ్ ఇవాళ ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతుంది. అక్కడే మీకు అర్థం అవ్వాలి పాకిస్తాన్ స్టాండింగ్ అంటే ఇంటర్నేషనల్ గా. పైగా మోదీ గారు ఏదో షేబాజ్ షరీఫ్ కి భయపడి వెళ్ళట్లేదు. ఈ ఈజిప్ట్ లో సమిట్ జరుగుతుంది కదా, షర్మ్ ఎల్ షేక్ అనే లొకేషన్ లో అక్కడ మోదీ గారు రాకపోవడానికి కారణం షేబాజ్ షరీఫ్ అంటున్నారు. కానీ మొన్న ఎస్సీఓకి వెళ్ళినప్పుడు ఆ బట్లర్ అదే షేబాజ్ షరీఫ్ వచ్చాడు కదా, అక్కడ నిలబడి ఉన్నాడు కదా. మీరు ఆ విజువల్ మీకు గుర్తుండే ఉంటుంది, దాని మీద నేను చాలా వీడియోలు చేశా. మరి అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు వస్తే సడన్ గా షేబాజ్ షరీఫ్ ని చూసి ఆయన ఫేస్ చేయలేమో అని? అక్కడ అది కాదు భయం. ట్రంప్ అనే వ్యక్తి నేతన్యాహు అటెండ్ అవ్వకపోతే అది అసలు పీస్ సమిటే కాదు. అలాంటప్పుడు మనం అటెండ్ అయ్యి ఏంటి లాభం అని ఫీల్ అయ్యారు. నెంబర్ 1. ఇంకొకటి అనవసరంగా డీజేటీ గారిని ఎంటర్టైన్ చేయడం ఎందుకు అని. ఇది కాకుండా G7కి వెళ్ళినప్పుడు కూడా డీజేటీ గారు ఫోన్ చేసి మరి మీరు USA వెళ్ళండి అన్న అప్పుడు కూడా వెళ్ళలేదు. మనకి టైం కుదరట్లేదు మిత్రమా అని చెప్పి వెనక్కి వచ్చేసారు ఆయన. ఇప్పుడు ఏపెక్ ఒకటి ఉంది, దానికి డీజేటీ గారు రానంటున్నారు. ఇది ఎలా ఉందంటే డీజేటీ ఇది దిస్ ఇస్ సినిమా మూమెంట్స్ అంటారు కదా, మార్టిన్ స్కార్సెసీ గారు అంటారు దిస్ ఇస్ సినిమా అని. అలా ఉంది. ఇద్దరు లీడర్స్ ఒకప్పుడు పాత టైంలో చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఇది సలార్ సినిమాలో అయిపోయింది. అది ఇప్పుడు ఒకరినొకరు కలవాలంటేనే లోపల నుంచి మనసు రావట్లేదు ఇద్దరికి. అలా అయిపోయింది. ఏపెక్ సమ్మిట్ కి ఈయన రారని చెప్పేశారు డొనాల్డ్ ట్రంప్ గారు. ఆ సమ్మిట్ సౌత్ కొరియాలో అవుతుంది. అక్కడికి చైనా ఉంటుంది, షీ జిన్పింగ్ ఉంటాడు. ఆయన మన నరేంద్ర మోదీ గారు వెళ్తారు. సో మోదీ గారు వస్తుందానికి ట్రంప్ గారు రావట్లేదు, ట్రంప్ గారు వెళ్తుందానికి మోదీ గారు వెళ్ళట్లేదు. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. ప్లస్ శశి థరూర్ గారు ఉన్నారు కదా, ఆయన ఈ పర్టికులర్ సమ్మిట్ మీద ఈజిప్ట్ కి మనం పంపిస్తున్న లీడర్షిప్ మీద ఆయనకు కామెంట్ ఉంది. ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, ఈజ్ వెరీ కన్సైజ్. కనీసం జయశంకర్ గారిని పంపించాల్సింది కదా అనే మీనింగ్
వచ్చినట్టు ఆయన మాట్లాడారు. మన ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళట్లేదు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారిని కూడా పంపించకుండా కీర్తివర్ధన్ సింగ్ అని పంపిస్తారు. ఆయన ర్యాంకింగ్ పరంగా చూసినా కూడా ఆయన జైశంకర్ గారి కన్నా తక్కువ, ఇంకా ఫారెన్ సెక్రటరీ కన్నా కొంచెం తక్కువే. కానీ ఆయన కాంపిటెన్స్ గురించి మనం మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ శశి థరూర్ గారికి పాయింట్ కూడా అది కాదు, ఆయన కూడా అదే అన్నారు ఆయన ట్వీట్ లో. బట్ అది మనకు ఒక స్ట్రాటజిక్ రిస్ట్రెయింట్, మిస్డ్ ఆపర్చునిటీయా అనే క్వశ్చన్ అడిగి అన్ని దేశాల నుంచి పెద్ద పెద్ద లీడర్స్ వస్తున్నప్పుడు ఈధర్ ప్రెసిడెంట్ వస్తున్నారా, లేదా ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారా, లేదా అట్లీస్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఫారెన్ సెక్రటరీ ఇలాంటి వాళ్ళు వస్తున్నారు. ఇలాంటి టైంలో మన సైడ్ నుంచి ఆ స్థాయి వ్యక్తిని పంపించకపోవడం మనకు ఒక మిస్డ్ ఆపర్చునిటీయే కదా అని మీనింగ్ అయింది. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఈ స్పెసిఫిక్ ఈజిప్ట్ సమ్మిట్ అనేది మనకి ఇంపార్టెంట్ అంటారా కాదంటారు? ఏదైతేనే ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా పాకిస్తాన్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవాళ పాకిస్తాన్ లో ఈ సాద్ రిజ్వీ అనే వ్యక్తి, వీడియో బిగినింగ్ లో ఆయన పేరు చెప్పాను నేను, ఆ వ్యక్తి కనబట్లేదు. ఇవాళ ఆయన ఉన్నాడా పోయాడా, ఆయన లోపల దాచారా పైకి పంపించారా మనకి ఇంకా తెలియదు. అది కానీ నిజం బయటకు వస్తే ఆయన నిజంగా పైకి కానీ వెళ్ళిపోయి ఉంటే జనాలు రోడ్ల మీద రావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఒక సివిల్ వార్ అనేది పాకిస్తాన్ కి వెయిట్ చేస్తుంది. ఇది అందరూ గుర్తించాలి, తెలుసుకోవాలి. అండ్ వన్స్ అది మొదలైన తర్వాత భారతదేశం మీద రిపర్కషన్స్ ఉంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాకిస్తాన్ దాన్ని కూడా మన మీద బ్లేమ్ చేయడానికి చూస్తుంది. మీరు చూడండి ఒకసారి డీజేటీ గారు తీసుకున్న డెసిషన్, అది నచ్చని ఒక సెక్ట్ ఇక్కడ పాకిస్తాన్ లో, వాళ్ళు గొడవ చేస్తే వీళ్ళు చంపేశారని వాళ్ళు తిరగబడ్డారు. అక్కడ జోగి రాసుకొని బూడిది రాలింది. దీని అంతటికీ కర్త కర్మ క్రియ భారతదేశం అని చెప్పి ఆ షేబాజ్ షరీఫ్, వంకాయ మునీర్ అంటారు. ఇది ఎక్కడ న్యాయం ఇది? సో అందుకని మనం నెరేటివ్ వార్ లో బిగినింగ్ నుంచి మనం స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఇది నా స్టాండ్ ఇక్కడ దీని మీద. అండ్ ఈ సాద్ రిజ్వీ ఏమై ఉంటాడని మీరు అనుకుంటున్నారు? అది కూడా కింద రాయండి కామెంట్స్ లో. వాట్ యూ ఫీల్? ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ పేరేంటి? ఆ తాలిబాన్ లీడర్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా ఆలోచించండి. ఆప్షన్ ఏ సిరాజుద్దీన్ హక్కానీ, ఆప్షన్ బి ఇస్ అబ్దుల్ ఘనీ బరాదర్, ఆప్షన్ సి ఇస్ హిబతుల్లా అఖుండ్జాదా, ఆప్షన్ డి ఇస్ నూర్ వాలీ మెహసూద్. తెలిస్తే సమాధానాన్ని కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ అన్నట్టు. అక్కడ క్వశ్చన్స్ కి ఆన్సర్ స్టోరీస్ లో లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అక్కడ పెట్టేయమంట ఖచ్చితంగా. అండ్ ఏజుడ్ గ్లోబల్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఛానల్, అది మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయడానికి ఖచ్చితంగా అది హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ అని ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో నేను మళ్ళీ రివాంప్ చేశాను. వాటిని కంటిన్యూస్ గా వీడియోస్ వస్తానే ఉంటాయి. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ. బీ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. మీరు ఆఫీసుల నుంచి, కాలేజీల నుంచి వెనక్కి వచ్చి మీరు ఏ పని చేసినా కూడా ఆ పనులతో పాటు నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఒక సోషల్ కాన్షియస్నెస్ ఉంది కదా, సోషల్ రెస్పాన్సిబిలిటీ. అదే నా బలం. మీరు నాకు కేటాయించే 15 నిమిషాల వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా డైలీ బేసిస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే బీ అ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. రండి, జాయిన్ అవ్వండి. మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను రోజు వీడియో పెట్టుకునే ప్రపంచంలో ఏం జరిగినా మీ మొబైల్ ఫోన్ లో అలా వచ్చేస్తుంది. పడుకునే ముందు ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తే అయిపోయింది అంతే. యూ విల్ బి అప్డేటెడ్. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ఏదైతే ఉందో, వెస్ట్ బెంగాల్ లో జరిగిన మానభంగం ఇన్సిడెంట్ ని, దాని మీద సీఎం రియాక్ట్ అయిన తీరుని మొత్తాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక వీడియో చేసి, ఆ వీడియో ఇక్కడ ఉంది. అది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదు జియో పొలిటికల్ గానే నేను తెలుసుకుంటాను ఏం జరుగుతుంది ప్రపంచంలో అంటే, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ గొడవ ఎక్కడ మొదలైంది, ఆ యుద్ధం ఎలా స్టార్ట్ అయింది, దాని పర్యవసానాలు ఏంటో క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేసి, ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.